నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, పథకాలను అంచెలంచెలుగా ప్రవేశపెడుతూ ప్రజలకు చేరువగా వెళుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా కింద 12,000 రూపాయలు చేసినటువంటి గొప్ప పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఎందుకంటే రైతుల యొక్క క్షేమం కోసం, రైతుల యొక్క భరోసా కోసం మేము గతంలో ఇస్తున్నటువంటి అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి రైతులను ఆదుకునే పనిలో ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా రైతులకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఆ అమౌంట్ని రిలీజ్ చేసి రైతులను ఆదుకుంటున్న ఏకైక గొప్ప పార్టీ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన ఉద్ఘాటించారు. ఇటువంటి పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ కూడా పోటీకి రాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. థ్యాంక్ యూ.